ఒకటవ పాదంలో ఎవరైతే జన్మించారో వారిని మంచి విద్యావంతులుగా చెప్పవచ్చండి. ఆలోచనాపరులు, గర్వం తక్కువ. కానీ గర్వం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఉండే విపరీతమైనటువంటి కోపం, ఆవేశం కారణంగా పొగరుగా కనిపిస్తారండి. వీరికి కోపం వచ్చినా అది కేవలం క్షణం మాత్రమే. ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది రాక్షసగణ నక్షత్రం కాబట్టి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. ఎవరు ఏం చెప్పినా సరే పెద్దగా పట్టించుకోరు, వినరు. వారికి తోచిందే చేస్తారు. మేధా సంపన్నులు అయినప్పటికీ కూడా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారికి 14 సంవత్సరాల వరకు బుధ దశ జరుగుతుందండి. కాబట్టి 14 సంవత్సరాల వరకు పిల్లలు చాలా బాగా చదువుతారు, విద్యలో ప్రతిభను చూపిస్తారు. అయితే 14 నుండి 21 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కేతు దశ జరుగుతుంది. కాబట్టి విద్యలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు అయితే విద్యలో బాగా రాణిస్తారండి. మళ్ళీ 14 నుండి 21 సంవత్సరాల మధ్యలో ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ, విద్య పైన ఆసక్తి కనబరచలేకపోవటం కానీ, తక్కువ మార్కులు రావటం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. 21 సంవత్సరాల నుండి 41 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా వీరికి శుక్రదశ జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఉపశమనం కలుగుతుంది. జీవితంలో బాగా స్థిరపడగలుగుతారు, విద్యలో బాగా రాణించగలుగుతారు. అయితే విలాసాలపైన మనసు మలుతుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. సంపాదిస్తారు కానీ ఈ సమయంలోనే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విలాసాలపైన మనసు మల్లుతుందండి. 41 సంవత్సరాల తర్వాత నుండి 64 సంవత్సరాల మధ్య కాలంలో సుఖం కాస్త తగ్గినా సరే, బాధ్యతలు కాస్త పెరిగినా సరే, ఖర్చులు పెరిగినా సరే జీవితం అనేది బాగానే ఉంటుందండి. మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ కాలం నడుస్తుంది. కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి ముందు దశ కంటే కూడా. అయితే ఇదే సమయంలోనే, ఇదే 18 సంవత్సరాల్లోనే రాహుదశ వల్ల విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.